నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు ఎమ్మెల్సీ కౌంటింగ్ కు ఈసీ బ్రేక్. జూన్ 2న కౌంటింగ్ నిర్వహించాలని ఆర్డర్. కాళేశ్వరం పేరిట కాంగ్రెస్ రాజకీయ కుట్రలు, రైతులకు అన్నీ తెలిసిపోయాయన్న కేటీఆర్. టెట్ పరీక్ష ఫీజు పెంపుపై హరీష్ రావు ఆగ్రహం. సీఎం రేవంత్ రెడ్డి లేఖ, ఫీజులు తగ్గించాలని డిమాండ్. కేజ్రీవాల్ కు 15 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. తిహార్ జైలుకు ఢిల్లీ సీఎం తరలింపు. ఢిల్లీ కెప్టెన్ పంత్ కు షాక్. చెన్నైతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారీ జరిమానా. రైట్, డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో తెలంగాణ పొలాలు ఎండబెట్టిన కంత్రి పార్టీ కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అసలు నీళ్లే లేవని, ప్రాజెక్టు కూలిపోయిందని అడ్డగోలుగా మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు. అయితే రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. దాంతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, గంగాధర, బోయనపల్లి మండలాల్లో ఎండిపోతున్న పంటలను కాపాడటానికి వరద కాలువకు నీటిని వదిలారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేయని కుట్ర లేదు. ప్రాజెక్టు కుంగిపోయిందని, కూలిపోయిందని కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లటానికి, కేసీఆర్ ను బద్నాం చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేశారు. నీళ్లు లేనట్టు చిత్రీకరించి లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెట్టారు. నీళ్ల కోసం ధర్నాలు చేసిన రైతులపై లాఠీ చార్జీలు చేయించింది ప్రభుత్వం. దాంతో రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రైతుల గోస చూడలేక కేసీఆర్ నిన్న నల్గొండ, జనగాంలో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పారు. కేసీఆర్ పోరాటంతో దిగివచ్చిన ప్రభుత్వం రాత్రికి రాత్రే కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేసింది. దీంతో ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువేనని తేలిపోయింది. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం గుట్టుకుపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దానిలో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండచ్చు. అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే. డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000, 30,000 క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటే తీయమా? పైన ఉన్నటువంటి బ్యారేజ్లలో నీళ్ళు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సిపిఐ వాటర్ పోతే దాన్ని ఏదో ఫోటోలు తీసి, వీడియోలు తీసి అదేదో మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల నీళ్ళని వదిలిపెట్టండి మీరు. ఇంకా విచిత్రం ఏందండి, సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది? దేవాలయం నీళ్ళు ఎందుకు పంపు చేస్తలేరు? ఎందుకు ఇలా స్టేషన్ కాన్పూర్లో, జనగామలో, ఆలేరులో ఎందుకంటే పెడుతున్నారు పొలాలు? ఏం రోగం వచ్చింది మీకు? పవర్ సేవ్ చేస్తారట. ఎవరి కోసం సేవ్ చేస్తారంటే రైతులు ఉరిదీయడానిక. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నెన్నో కట్టుకథలు చెప్పారు కాంగ్రెస్ నాయకులు. ఇరిగేషన్లో అవినీతి జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విషం చిమ్మారు. మరి ప్రాజెక్టు కూలిపోతే ఇవాళ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? కాంగ్రెస్ చెప్తున్న అబద్ధాలకు సాక్ష్యమే ఈ నీటి దృశ్యాలు. మాట్లాడతారా మీరు? నువ్వు ప్రాజెక్టు కడితే అది కూలిపోతే మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఇస్తుందా అంటే అది మీ కళ్ళ ముందే కూలిపోయి అదేదో అట్లా చేస్తే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పడం, ఇది ఇంతకంటే మరి వికారమైన విషయం ఉండదు. కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు? నువ్వు ప్రాజెక్టు కడితే అది కూలిపోతే
మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఇస్తుందా అంటే అది మీ కండ్ల ముందే కూలిపోయి అదేదో అట్లా చేస్తే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పడం ఇది ఇంతకంటే మరి రైతులకు కేసీఆర్ చేసినంత మేలు దేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ జిల్లాలో కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోయేలా రైతు బంధు పథకాన్ని తెచ్చిన కేసీఆర్ ఒక మహనీయుడని కొనియాడారు. 24 గంటల కరెంటుతో దేశానికి తెలంగాణ ధాన్యాగారం అయిందన్నారు. నల్గొండలోని చివరి ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా నీళ్లందించింది కేసీఆర్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ దొంగ హామీలు మోసపు మాటలు విని రైతులు కూడా బీఆర్ఎస్ పార్టీని ఆదరించలేదని, కానీ 3 నెలల్లోనే కాంగ్రెస్ నైజం రైతులకు తెలిసిందని కేటీఆర్ చెప్పారు. చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు. ఈ మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధు లాంటి పథకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు, ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. రైతు బంధు లాంటి పథకం, అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్. 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అద్భుతంగా నల్లగొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్. ఎన్నడూ కూడా నీళ్లందని టైలెండ్ ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్. కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్. కానీ ఆ రైతులు కూడా మనకు మద్దతు పలకలేదు. ఎందుకు? చిన్న చిన్న కారణాలు. ఏం కారణాలు అవి? మా ఊర్లో ఉండే పెద్ద రైతుకు 25 ఎకరాలు ఉండే రైతుకు రైతు బంధు వస్తున్నది, ఆయనకెందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇస్తలేరు అని కొంతమంది. ఆ కొనుగోలు కేంద్రాలలో తాళు తీసేస్తున్నారు, కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నారు, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి డబ్బులు ఇచ్చేది ఎక్కడో పోయింది. కానీ మాకు కొంత కటింగ్ అవుతున్నది, ఆ కటింగ్ వల్ల నష్టమవుతుందని చెప్పి కొంతమంది, దానికి వ్యతిరేకంగా కొంతమంది. ఈ రకంగా చిన్న చిన్న కారణాలు మనం సరిగా చెప్పకపోవడం వల్ల, మనం సరిగా చెప్పుకోకపోవడం వల్ల, వాళ్ళకు సంజాయించుకోకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకోలేదు. కాంగ్రెస్ వల్ల దౌర్భాగ్యపు చరిత్ర మీకు తెలుసు. ఈ జిల్లాలో, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో 1,50,000 మంది బిడ్డల్ని జీవోత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్. అందుకే ఆయన కోటేయాలన్న మాట మనం చెప్పుకోలేదు. మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకోలేదు, మనం గట్టిగా చెప్పుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలు 10 ఏళ్లలో మర్చిపోయినా మనం వారికి గుర్తు చేయడంలో ఫెయిల్ అయినాం. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్ప ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. కానీ కేసీఆర్ 10 ఏళ్లలోనే 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడంలో మనమే విఫలమైనం. సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్. 56 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలేదు కాంగ్రెస్ అని చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం. గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్. 20 లక్షల మంది, 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం. ప్రజలు పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయినారు. పెద్దలు ఎప్పుడో చెప్పినారు మన వాళ్ళు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇవాళ వాస్తవం ఏంది? 10 ఏళ్ల నిజం ముందు ఈ 100 రోజుల అబద్ధం ఇయ్యాల కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఏ ఊరికి పోయినా, ఏ ఊరికి మన నాయకులు పోయినా ప్రజలు అంటున్నారు, అయ్యో మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్, మేము ఇట్లా అవుతుంది అనుకోలే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మేము అనుకోలే, ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు అనే మాట ఇవాళ ప్రజలు బాధపడుతూ రైతులు కానీ ప్రజలు కానీ చెప్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 2 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల్లో తారుమారు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ 3 నెలల పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని అన్నారు కేటీఆర్. ఈ రోజు నల్గొండ జిల్లాలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని కేడర్కు దిశానిర్దేశం చేశారు. మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అని ఎవరన్నా నిరాశలో ఉంటే వాళ్ళకి నేను యాద్ చేస్తున్నా. 2018లో
ఆనాడు జిల్లా మొత్తం మనమే గెలిచినాం. 12కి 11 గెలిచినాం, ఒక మునుగోడు తప్ప అని గెలిచినట్టున్నాం. ఆనాడు 12కి 2018లో డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 12కి 11 మనమే గెలిచినాం. నల్గొండ పార్లమెంట్లో అయితే 6 గెలిచినట్టున్నాం. ఒక ఇందులో 6 అందులో 6 గెలిచినాం. ఇందులో 6 అందులో 6 అవు అంతే అంతే. జిల్లాలో 10 గెలిచినాం. ఈ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం, ఆ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది? నల్గొండ పార్లమెంట్ ఓడిపోయినాం, భువనగిరి పార్లమెంట్ కూడా 5,000 ఓట్లతో ఓడిపోయినాం. మరి 5 ఏళ్ల కిందట 10 సీట్లు గెలిచిన మనం జిల్లాలో 2 పార్లమెంట్లు సీట్లు ఓడిపోతే, మరి వాళ్ళ నేను అడుగుతున్నా, 11 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం ఎందుకు 2 పార్లమెంట్లలో కొట్టొద్దు, ఎందుకు కొట్టొద్దు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఏప్రిల్ 1, ఇంకో మాటలు చెప్పాలంటే దీన్ని అచ్చే దిన్ దివస్ అని కూడా అంటారు. ఎందుకంటే అచ్చే దిన్ అని చెప్పి మోసం చేసిన ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అందుకే ఇవాళ రేపు దీన్ని ఏప్రిల్ ఫూల్స్ డే అంటలేరు, ఏప్రిల్ 1ని అచ్చే దినం అంటారు దీన్ని. అట్లాంటి ఒక పెద్ద మనిషి, ఇంకోవైపు 100 రోజుల అబద్ధం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రెండింటినీ ఇవాళ ప్రజలు సునిశ్చితంగా చూస్తా ఉన్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు. ప్రజలేం మర్చిపోలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు ఏం చెప్పిండు? మీరు డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, ఉరకండి మీరు బ్యాంకుకి, ఉరుకులు పరుగుల మీద పోయి లోన్ తీసుకోని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా డిసెంబర్ 9కి అని మనం అడగలేదు, ఆయననే చెప్పిండు. మరి వాళ్ళ డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఇంకో వారం రోజుల్లో ఏప్రిల్ 9 వస్తున్నది. రైతులను అడుగుదాం మనం, అయ్యా మేము అడగలేదు, డిసెంబర్ 9 చెయ్యి అని మెడ మీద కత్తి పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కానీ ఇలా ఏం జరుగుతున్నది? రైతుల్లో ఏం చర్చ జరుగుతున్నది? అవే బ్యాంకులు రుణమాఫీ జరగలేదని చెప్పి, లోను కట్టలేదని చెప్పి నోటీసులు పంపుతున్నారు, ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి ఇవాళ బెదిరించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటా ఉన్నా, నల్గొండ పార్లమెంటు పరిధిలోని రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మిగతా వాళ్ళందరూ కంచర్ల కృష్ణారెడ్డి గారు కోటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోసపోయిన వాళ్ళు మా కోటేయండి, నిజంగా రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటేసుకోండి. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు? రుణమాఫీ చేయలేదు, కనీసం రైతు బంధు ఇయ్యలేదు. మనం 10 రోజుల్లో ఇచ్చేది 7,600 కోట్లు, 10 రోజుల్లో టకా 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 వచ్చేది, టింగు 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 అని ఫోన్లు మోగేది. 10 రోజుల్లో కడుపులో చల్ల గదలకుండా రైతు బంధు ఖాతాల్లో పడేది 70 లక్షల రైతుల ఖాతాల్లో. ఇవాళ 110 రోజులు అయింది, పడ్డదా రైతు బంధు? వచ్చిందా? రాలేదు. ఇంకా కూడా చాలా గ్రామాల్లో రైతులు కుత కుత ఉడుకుతున్నారు. ఎందుకు? రైతు బంధు అయ్యరు, డబ్బులు ఇయ్యరు. మీదికెళ్ళి ఇక్కడ ఉన్న ఒక మంత్రి కోమటిరెడ్డి అంటాడు, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టండి అంటాడు. అందుకే నేను నల్గొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్న కోమటిరెడ్డి గారి అహంకారానికి ఓటుతో వేటు వేయండి, ఓటు అనే చెప్పుతో నిలదీయండి, గట్టిగా కొట్టండి అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేయవద్దంటూ ఆదేశించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా వేసింది. తిరిగి జూన్ 2న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ కాలు బయట పెట్టగానే ప్రభుత్వం ఎందుకు అంత ఉలిక్కి పడుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నీళ్ల పరిస్థితిపై ప్రాజెక్టుల వారీగా ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. ఎండిన పొలాలు ఎక్కడున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలు ఏంటో చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నాయకుడిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడమే ప్రతిపక్ష పార్టీ.
ఇలా కేసీఆర్ గారు కాలు పెట్టగానే ఎందుకు అంత ఉనికిపోతున్నారు, ఎందుకు అంత భయం అర్థం కావట్లేదు. అంటే ప్రశ్నించేటోడే ఉండొద్దా? ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన అంశాలు వాస్తవమా కాదా మీరు పరిశీలించండి. మీ బృందం వెళ్ళండి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి, ఎండిన పొలాలు ఎక్కడెక్కడో మా దృష్టికి తీసుకురాని మేము వస్తామని అధికారులను పంపండి, జిల్లా మంత్రులు పర్యటించండి, దానికి రెమెడీ ఏంది అని ఆలోచన చేయండి తప్ప ప్రతిదీ విమర్శలు చేసుకుంటూ పోవడం అనేది కాదు. మీకు 10 సంవత్సరాల తర్వాత ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి. రాగరాక వచ్చిన అధికారాన్ని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో మీరు దృష్టి పెట్టండి. కానీ బయటకు ఓడమే పాపం, ప్రశ్నించడమే పాపం అనేది ఒక చదువుకున్న మీరు వ్యక్తిగా, మిలిటరీలో డిఫెన్స్లో పనిచేసిన వ్యక్తిగా, మరి మీరు మాట్లాడే భాష, మీరు మాట్లాడే తీరు, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా మీరే ఆలోచన చేయండి. రైతులకు ఎందుకు నష్టం చేస్తారు, ప్రజలు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? మీ చేతిలో పవర్ పెట్టుకొని, అధికారాన్ని పెట్టుకొని ఇంకా మాటలతోనే ఎందుకు దుర్వినియోగం చేస్తారు? కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాకముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు పంట పండింది జిల్లా వారీగా సమీక్షించండి, పత్రికలకు తెలియజేయండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాల సాగైంది? ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు, ప్రతి మాటను గమనిస్తూ ఉంటారు. ఎండాకాలం వచ్చింది, చేన్లు ఎండిపోతున్నాయని చెప్పి పర్యటిస్తే దాని వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ఏకంగా గుడ్డిగా ఎండిపోలేదు, కరెంటు పోలేదు, బ్రహ్మాండంగా కరెంటు ఉంది అనడం. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వ పరంగా మీరు చర్యలు చేపట్టండి. కనుక ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాతనే కరెంటు, నీళ్లు, ఇండస్ట్రీస్ అని పెరిగినాయి. దేశంలో అత్యధిక ఇండస్ట్రీస్ హైదరాబాద్ రావడానికి కారణం 10 సంవత్సరాల పరిపాలనే. దయచేసి మేము పోయినటువంటి మీరు రెక్టిఫై చేసుకోండి, చూడండి, సమీక్షించుకోండి, రైతాంగానికి నష్టం జరగకుండా చూడండి. తెలంగాణ ప్రగతిపై కేసీఆర్ ముద్ర చెరిపేస్తే జరిగేది కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతేడాది తలసరి ఆదాయంలోనూ దేశంలోని ఎన్నో పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో నిలవటంపై ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 3,09,000 తలసరి ఆదాయంతో తెలంగాణ నంబర్ 1గా నిలిచిందన్నారు కేటీఆర్. అయినా ఏమి చేసినవు కేసీఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటున్నాయని విమర్శించారు. చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి అని కేటీఆర్ స్పష్టం చేశారు. టెట్ ఫీజుల పెంపుపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం తగదని హితవు పలికారు. సీటెట్తో పోలిస్తే టెట్ ఫీజులు రెట్టింపు ఉన్నాయని విమర్శించారు. అధిక ఫీజులకు నిరసనగా బీఈడీ, డీఈడీ వాళ్లు పోరాడుతున్నా అభ్యర్థులు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజాపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. టెట్ ఫీజులు భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం కలుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.